పీరియడ్స్లో ప్రసాదం తినొచ్చా అని ఒక సిస్టర్ నన్ను అడిగిందండి. సిస్టర్, పీరియడ్స్లోనే కాదమ్మా, ఎప్పుడైనా సరే ప్రసాదం తీసుకోవచ్చు. సూతకంలో ఉన్నప్పుడు కానీ, మైలలో ఉన్నప్పుడు కానీ, ఎవరిచ్చిన ప్రసాదమైనా సరే మనం తీసుకోవచ్చు. వాస్తవంగా అసలు మనం తీసుకోవాల్సింది కేవలం ప్రసాదం మాత్రమే. మీరు అష్టాదశ పురాణంలో కానీ, 108 ఉపనిషత్తుల్లో కానీ, భగవద్గీత భాగవతాల్లో కానీ, వేదాలలో కానీ ఎక్కడైనా చూడండి, భగవంతుడికి సమర్పించిన దానినే మానవుడు తన శరీర పోషణ కోసం తీసుకోవాలి అని చెప్పి రాసి ఉందమ్మా. మనము ఎందుకు తీసుకోవాలి ప్రసాదం అంటే, మనలో ఉన్న రాజసిక, తామసిక, ఆసురిక లక్షణాలనేవి అంటే రాక్షస గుణాలనేవి తొలగించుకోవాలంటే మనం ఖచ్చితంగా ప్రసాదం మాత్రమే తీసుకోవాలి. ఏదో లైఫ్ స్టైల్ డిఫరెన్సెస్ వల్ల మనం ఇవాళ బయట ఫుడ్కి అలవాటు పడ్డాం, కానీ పూర్వంలో మన తాతల వాళ్ళ తాతలు ఇంట్లో వండిన దానినే స్వీకరించేవాళ్ళు. అది కూడా ఎట్లా, వండిన వెంటనే భగవంతుడికి సమర్పించి తులసీ దళం వేసి సమర్పించి తీసుకునేవాళ్ళు అనమాట. కాబట్టి భగవంతుడికి సమర్పించిన ప్రసాదాన్ని ఎప్పుడు ఎటువంటి సందర్భాల్లో అయినా సరే మనం తీసుకోవచ్చు. హరే కృష్ణ. నచ్చితే ఫాలో చేసి హరే కృష్ణ అని కామెంట్ చేయండి. హరే కృష్ణ.